అందరికీ నమస్తే అండి. అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడి అన్నమాట. ఈరోజు నూకాలమ్మ తల్లి గుడికి వెళ్ళాను అనకాపల్లి. ఈ అమ్మవారి గుడి అయితే 3 years నుంచి అంతా రీమోడల్ చేస్తున్నారండి. అమ్మవారి గుడి క్లోజ్ చేసి పక్కనే అమ్మవారిని పెట్టి 3 సంవత్సరాలు పట్టి రిపేర్ చేస్తున్నారన్నమాట. మొన్న మార్చి 8వ తారీఖున అమ్మవారిని మళ్ళీ ఓపెన్ చేశారన్నమాట. గుడి మళ్ళీ ఓపెనింగ్ మార్చి 8న చేశారండి. ఇలా లోపలైతే ఇలా అమ్మవారి ముందు మండపం ముందు ఇలా నూకాల తల్లిని పెట్టి పాదాలు పెట్టారు. పైన అమ్మవారిని పెట్టి చుట్టూ అమ్మవార్ల అవతారాలన్నీ కూడా ఇలా చుట్టూ పెట్టారండి. ఇలా 4 వైపులు అమ్మవారు రూపాలు పెద్ద విగ్రహాలు పెట్టారన్నమాట. ఇంతకుముందు ఉండేవి అవి కొద్దిగా చిన్న విగ్రహాలు, కొంచెం పెద్ద విగ్రహాలు. ఇలా ఎదురుగా చక్రము, అమ్మ పాదాలు చేయించుకున్న వాళ్ళకి ఇక్కడ ఎదురుగుంటా కూర్చోబెట్టి చేయిస్తారన్నమాట. మీరు చేస్తారా భోజనం? చాలా బాగున్నారండి. నూకాల తల్లి గుడికి వెళ్తే ఇంతకుముందు పైన దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళమే. మార్చి 8 నుంచి ఈ అమ్మవారిని మళ్ళీ మనకి దర్శనం ఇస్తున్నారన్నమాట. లోపల నూకాల తల్లి ఇలా ఉందండి. నేనైతే పైకి వచ్చి ఆ తలుపు దగ్గర నిల్చొని ఇలా అమ్మవారిని పక్క నుంచి వీడియో తీశానన్నమాట. గోపురం అయితే గాలి గోపురం, అది కూడా చాలా బాగా కట్టారు. ఎంత గోపురమే! ఎంత గోపురమే! ఇంకా కొత్త అమావాస్య దగ్గరలో ఉంది కదా, అందుకని ఇప్పుడు మంచి రోజులని ఓపెన్ చేశారు. ఇంకా కొత్త అమావాస్యకి పూజలు అయ్యి మొదలవుతాయి కదా. బుధవారం కొత్త అమావాస్య పూజకి అమ్మవారికి గుడి లోపల కూడా అంతా తయారు చేస్తున్నారు. మీరు చేస్తారా భోజనం? పైన అయితే ఇలా కూర్చోబెట్టి కుంకుమ పూజలు, మామూలుగా మాలధారం చేసిన వాళ్ళు అందరినీ ఇలా హాల్లో కూర్చోబెట్టి పూజలు చేస్తారు. మామూలు టికెట్ అయితే పైనుంచి ఇలాగా అమ్మవారిని దూరం నుంచి ఇలా పంపించేస్తారండి. ఉచిత దర్శనం అయితే 100 రూపాయల టికెట్ను. మామూలుగా అనకాపల్లిలో ఉన్న వాళ్ళకైతే లోపలికి గర్భగుడిలోకి పంపిస్తారనమాట. అమ్మవారికి దగ్గరగా అనకాపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా గర్భగుడిలోకి పంపిస్తారు. పై ఊరి నుంచి వచ్చిన వాళ్ళకైతే 100 రూపాయల టికెట్ లోపల అమ్మవారి దగ్గరికి పంపించడానికి. ఇలా మేమైతే చాలా రోజుల తర్వాత ఈ అమ్మవారిని చూసాం. చాలాసేపు అమ్మవారి దగ్గర అలా నిల్చొని ఉండిపోయామండి. మధ్యాహ్నం టైంలో వెళ్ళాం. గుడి కూడా ఖాళీగానే ఉంది. చాలాసేపు నిల్చున్నాం. అలా నిల్చొని ఇన్ని సంవత్సరాలు అమ్మవారిని చూడలేదు కదా, అలా ఎక్కువసేపు నిల్చోవాలనిపించింది. అలా అమ్మవారిని చూస్తూ చాలాసేపు ఉండిపోయాను.